జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట గంజాయి పట్టుబడుతుంది. తాజాగా జగిత్యాల జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో 8 కిలోల గంజాయి పట్టుబడినట్టు సమాచారం. అయితే వాహనంపై తరలిస్తుండగా పోలీసుల తనిఖీల్లో 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిసింది. దీంట్లో ఇద్దరు వ్యక్తులైతే ప్రస్తుతము పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే వారు ఎక్కడి నుంచి తరలిస్తున్నారు, వారు అమ్మేందుకా లేదంటే వారే సేవిస్తారా లేకుంటే ఎక్కడ విక్రయిస్తారు అనే దానిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరము మీడియాకు పూర్తి స్థాయి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే జగిత్యాల జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట పట్టుబడుతూనే మొత్తంగా భారీ ఎత్తున కూడా పట్టుబడుతున్నట్టు పరిస్థితి. ఈ సంవత్సరం కూడా అత్యధికంగా గంజాయి జగిత్యాల జిల్లాలో పట్టుబడింది. మరి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా అక్రమ గంజాయి రవాణా మాత్రం ఆగడం లేదు. మరొక వార్త, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి సందర్భంగా సంతాప దినంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు కార్యాలయాలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే ప్రభుత్వం. అయితే ఈ క్రమంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అత్యుత్సాహంగా ఇవాళ కూడా తరగతులు నిర్వహించాయి. ఈ క్రమంలో కలగజేసుకున్నటువంటి పలు సంఘాల నాయకులు ఆ పాఠశాలను బలవంతంగా మూసివేయించారు. దీంతో రంగప్రవేశం చేసిన ఎంఈఓ అప్పటికప్పుడే విద్యా సంస్థలన్నీ కూడా మూసివేశారు. ఒకవేళ మూసివేయకుంటే తీవ్రమైన చర్యలు తీసుకుంటాము, ఆ దిశగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరిస్తే పాఠశాల సీజ్ చేసి అవకాశం కూడా ఉందని సందర్భంగా ఎంఈఓ తేల్చి చెప్పడంతో అప్పటికప్పుడు కొన్ని పాఠశాలలు మూసివేశారు. ఇవి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.